కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కౌంటర్ ఇచ్చారు. కేరళ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేరళ సీఎం మాట్లాడుతున్నారని ఎంపీ చామల మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. ఖమ్మం పట్టణం వెలుగుమట్లలో 10 ఏళ్ల నుంచి 700 కుటుంబాలు నివసిస్తున్నాయని, వేలాది మంది పోలీసులు బుల్డోజర్లతో అకస్మాత్తుగా దాడి చేశారని మండిపడ్డారు. రోడ్లపై అందరూ ఏడుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నారా లేక వేరే దేశంలో ఉండి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్లలో దాదాపు 10 సంవత్సరాలుగా 600-700 కుటుంబాలు అక్కడ నివాసం భూదాన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతోన బుల్డోజర్లతోన అకస్మాత్తుగా దాడి చేసి నిద్రలో కూడా తేరుకోకముందే బలవంతంగా బయటికి పంపించి ఇండ్లనన్నింటిని కూల్చేశారు. వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళను రోడ్డు పాలు చేశారు. గోడవని ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి దుస్థితి కొనసాగుతూ ఉంటే ఆ ఘటనను కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఖండించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతుంది అనేటటువంటి విషయాన్ని ఖండిస్తే ఇక్కడ ఉండేటటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, ఆయన రాష్ట్రంలో ఉన్నాడా లేకపోతే ఎక్కడైనా విదేశాల్లో ఉన్నాడో తెలియదు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. ఇదంతా కూడా వాస్తవాలు కాదు. ఇదంతా కూడా రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, కేరళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాలు ఆయన ఖండిస్తున్నాడు. ఆరోపణలు అవాస్తవాలు మాట్లాడుతున్నాడు.